హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు నేను వినాయకుడి నిమజ్జనాలు ఐడియల్ లేక్ దగ్గర ఎలా జరిగినాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయి వినాయకుళ్ళు అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా మన కూకట్పల్లిలో ఉంది. రంగదాముని చెరువు అంటారు. మేబీ రంగదాముని చెరువు అంటే చాలామందికి తెలియకపోవచ్చు, బట్ దీని నేమ్ ఐడియల్ లేక్ అంటే ప్రతి ఒక్కరికి స్ట్రైక్ అవుతుంది. చూసారు కదా, స్టార్టింగ్లోనే మనకి ఎంత వైబ్స్ కనిపించినాయో. గణేష్ నిమజ్జనం వైబ్స్ అన్నీ కూడా ఐడియల్ లేక్ దగ్గర చాలా బాగున్నాయి. ఇక్కడ నిమజ్జనాలు చేస్తారని తెలుసు, బట్ ఇంత ఘనంగా చేస్తారని అయితే నాకు అంత ఐడియా లేదు. బట్ ఇది 5th డే నేను వెళ్ళింది. 5th డేకే అసలు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. రోడ్స్ అయితే రెండు వైపులా కూడా ఫుల్గా బ్లాక్ అయిపోయినాయి. అదే 9th డే అండ్ 11th డే వెళ్తే ఈవెన్ ఇంక అడుగు కూడా పెట్టలేమేమో. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే బైక్స్ అయితే ముందులోనే పార్కింగ్ చేసేసి నడిచి వెళ్ళడం చాలా బెస్ట్. అసలు మేము స్టార్ట్ అయిందే 11కి అసలు రోడ్లు అసలు ఖాళీయే లేదు. మేము ఐడియల్ లేక్ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి 12 అయ్యింది. నేను ఇంకా ఇంట్లో కంగారు పెడుతున్నా మా హస్బెండ్ని అండ్ ఫ్రెండ్స్ని, మీరు చాలా లేట్గా తీసుకెళ్తున్నారు, నిమజ్జనాలు అయిపోతాయేమో అని. నువ్వు అస్సలు కంగారు పడకు, ఎర్లీ మార్నింగ్ 5 వరకు అవుతాయన్నారు. లిటరల్లీ నిన్న మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ ఒక 12 అయ్యింది. ఇంకా ఆ టైంకే మొత్తం రోడ్స్ అని బ్లాక్ అయ్యి వినాయకులతో చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా అప్పటికి స్టార్ట్ అవుతున్నాయి నిమజ్జనాలు కూడా స్టార్ట్ అయినాయి. అలానే వచ్చే వినాయకులు కూడా వస్తూనే ఉన్నారు. అసలు ఈ వినాయకుడు అయితే నాకు అసలు మాట కూడా రాలేదు. అయోధ్య థీమ్తో ఉన్న వినాయక స్వామి ఎంత అందంగా ఉన్నారో. డాక్టర్లో కూడా చూడండి వినాయకుడు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క వినాయకుడు కూడా ఒక స్పెషల్ థీమ్తో ఉన్నట్టున్నారు. నాకైతే అసలు కన్నులకి నిజంగానే ఒక పెద్ద పండగలా అనిపించింది. మేము ముందు నుంచి వెళ్ళకుండా కొంచెం ఈ సైడ్కి వెళ్తే అక్కడ ఒక చెరువులో చూడడానికి ప్లేస్ ఉంటుందన్నమాట. మేము అక్కడికి వెళ్ళాం. ఎగ్జాక్ట్గా నిమజ్జనాలు కరెక్ట్గా కనిపిస్తాయని. నేనైతే అసలు వెయిట్ చేస్తున్నాను నిమజ్జనాలు ఎప్పుడు చేస్తారా అని. చూడండి ఎంత పెద్ద క్రేన్తో ఎంత జాగ్రత్తగా దించుతున్నారో. అందులోనే వినాయకులతో పాటు ఒక 4-5 ఉంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వినాయకుల్ని వాటర్లో నిమజ్జనం చేయడానికి వాళ్ళైతే చాలా డేరింగ్ అనే చెప్పచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వినాయకుల్ని తీసి ఆ చెరువులో నిమజ్జనం చేస్తున్నారనమాట. సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. चलो చూశారు కదా ముందు వీడియోస్లో వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో. 5 గుర్రాలతో ఉన్న వాహనంలో వినాయకుడు. అండ్ మెయిన్గా ఏంటి అంటే జనాలు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఈవెన్ మాకే రేపు మార్నింగ్ లాగిన్ ఉందన్నా సరే నాకు రావాలనిపించలేదు. ఇంకా హెవీ క్రెయిన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అరౌండ్ ఒక 10 ఉన్నాయన్నమాట. లైక్ వాళ్ళు ఎలా డివైడ్ చేశారు అంటే లైక్ చిన్న వినాయకుడు అయితే ఒక చోట నిమజ్జనం చేయడానికి ఒక సైడ్ ఉన్నాయి క్రెయిన్స్. అండ్ ఇంకా పెద్ద విగ్రహాలు అయితే నెంబర్ 5, 4, 3 అలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క క్రెయిన్కి ఒక్కొక్క నెంబర్ పెట్టారు. సో అక్కడ పోలీసులు అవి అయితే ఎంత ఓపికగా ఆన్సర్ చేస్తున్నారు అందరికీ కూడా.
ఎవ్వరికి ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా మైక్స్‌లో వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఒక్కొక్క క్రేన్ దగ్గర అరౌండ్ ముగ్గురు ఉంటున్నారనమాట పోలీసులు అవి కూడా. వాళ్ళు క్లియర్‌గా చాలా ఓపికగా ఆన్సర్ చేస్తున్నారు. మీ చిన్న వినాయకుడైతే ఇలా వెళ్ళండి అండ్ పెద్ద వినాయకుడైతే సెకండ్ నంబర్‌కి వెళ్ళండి అలా క్లియర్ ముందు 2 వినాయకుల డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఆంజనేయ స్వామి ఆ జెండాలో ఎగురుతూ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో మనసుకి నాకైతే. ఎప్పుడు కూడా అలా చూస్తూ ఉండిపోతాను. ఇక్కడ ఒక ఆయన అయితే అది క్రాస్ చేశారు చెప్పాలి అంటే. ఆ చెరువులోకి అలా అసలు ఎలో లేదు. మేబీ ఆయన పోలీసులు అవి చూడలేనట్టున్నారు. వాళ్ళు డైరెక్ట్‌గా కింద దిగిపోయి నిమజ్జనం చేస్తున్నారు. బట్ అదంతా సేఫ్ కాదు కదా! సో, చూసుకుంటే బావుండనిపించింది. ఇక్కడ నేను క్రేన్‌కి కొంచెం దగ్గరగా వెళ్ళి చూశాననమాట. అసలు ఎలా హ్యాంగ్ చేస్తున్నారు, ఎలా అటాచ్ చేస్తున్నారు, వినాయకుల్ని ఎలా పెడుతున్నారు అని. మీకు ఇంకా ఇది పూర్తి డీటెయిల్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తే చెప్తాను. ఆ ముందులో ఉంది ఇంకా బాగా క్లియర్‌గా తీశాను. ఇంకా మేము ఒక్క సెల్ఫీ అయినా దిగాలి కదా! అందుకే మేమందరం కూడా నిలబడ్డామనమాట వరుసగా. దిగి వీడియోకి స్టిల్ ఇమ్మన్నాను. మా హస్బెండ్ "నువ్వు ఇప్పుడు కూడా వదలవా అసలు" అని అంటున్నారు. ఇక్కడ మళ్ళీ వినాయకుడి నిమజ్జనాన్ని చూపిస్తాననమాట. ఇది కొంచెం క్లియర్‌గా ఉంది అని అనిపించింది. మొత్తం వినాయకులన్నీ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చిన్న వినాయకులని అయితే జాగ్రత్తగానే కింద పెడుతున్నారు. బట్ పెద్ద వినాయకుడు అయితే కొంచెం తొయ్యాల్సే వస్తుంది. అది ఎంతవరకు ఏంటి అనేది నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఉన్న ఇద్దరు మనుషులే మొత్తం విగ్రహాన్ని తీసైతే పెట్టలేరు కదా! చూడండి. ఇంకా బాయ్ బాయ్ గణేష అని చెప్పాల్సిన టైం కూడా దగ్గరికి వచ్చేసింది అనిపించింది. 3, 4 పార్టీస్ ఖాళీగా ఉంది. ముందుకు వెళ్ళిపోవాలి ట్రైన్. చెప్పాను కదా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో క్లియర్‌గా ఉంటుంది అని. ఇక్కడ చూడండి వినాయకులందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చి దానిపైన పెడుతుంటుంటే ఇంకా మిగిలిన వాళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళు వినాయకుడిని అక్కడి నుండి తీసుకువెళ్తారనమాట. సో, అక్కడి నుంచి క్రేన్‌లో చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. మొత్తం 4 వైపులా కూడా కవర్ చేస్తున్నారు. ఎందుకు అంటే వినాయకుడి చుట్టూ కూడా జనాలుంటే స్కిడ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్తున్నారనమాట. ఫస్టు నాకు అర్థం కాలేదు. ఎందుకు 2 టైమ్స్ అలా ముంచి తీస్తున్నారో తర్వాత అర్థమైంది. 2 సార్లు ముంచి మూడోసారి పూర్తిగా నిమజ్జనం చేస్తున్నారు. అబ్బా! అసలు ఎంత బావుందో చూడండి. నాకసలు ఈ ఛాన్స్ వచ్చి నేను అక్కడికి వెళ్ళి అంత క్లియర్‌గా చూస్తున్నందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేబీ నేను 9థ్ ఆర్ 11థ్ డే వెళ్తే ఈవెన్ అక్కడ అడుగు కూడా పెట్టలేకపోదునేమో అంత క్రౌడ్ ఉంటుంది. హోప్‌ఫుల్లీ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ముందుకెళ్ళాలండి. ట్రైన్ ఉందండి. ట్రైన్ నెంబర్ 3, 4 ఖాళీగా ఉంది. హైదరాబాద్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. బట్ అక్కడ వాళ్ళు పోలీసులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ వాళ్ళు చేసిన కృషి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అయిపోయిన వాళ్ళని వెంటనే పంపించడం, వినాయకులు ఒక 1 బై 1 అలా లైన్లో పెట్టిస్తున్నారనమాట. వాళ్ళు వెహికల్స్లో వస్తారు కదా, సో వాళ్ళకి ఒక నెంబర్లు ఇస్తున్నారు. సో మీరు ఈ క్రేన్ దగ్గరికి వెళ్ళాలి. సో 1 బై 1 అలా ఆర్డర్ ఫాలో చేస్తూ వెళ్తున్నారనమాట. వినాయకుడు చూడండి ఎంత అందంగా ఉన్నారో. సో నాకు అక్కడ అదంతా కూడా బాగా అనిపించింది. అయిపోయిన వెంటనే అక్కడ ఖాళీ చేస్తున్నారు. ఎక్కువగా పార్కింగ్ అవి రోడ్ మీద ఆపినారు. రోడ్డు మీద కూడా బళ్ళు ఆపకుండా అవి చూస్తున్నారనమాట. అక్కడ ఇంకా బాగా అనిపించింది. ఇంకా ప్రసాదాలు అయితే ఆ రోజు తెగ తినేసాం. పులిహోర, లడ్డు, పాలకోవా అవన్నీ కూడా ఇచ్చారు.
నాకు వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నప్పుడు ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. ఏంటి అంటే డైరెక్ట్‌గా వినాయకుడిని పెట్టేస్తారా? బాగా పెద్ద వినాయకుడిని ఎలా పెడతారు అందులో అని. నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే బాగా పెద్ద వినాయకుడైతే దాన్ని మొత్తం కూడా హుక్స్‌తో గట్టిగా కిందన రాడ్స్ ఉంటాయి కదా! అవి పెట్టి బాగా టైట్‌గా చేసిన తర్వాత అప్పుడు దాన్ని అలా తీసుకువెళ్ళి చెరువులో డైరెక్ట్‌గా నిమజ్జనం చేస్తున్నారు. మీరు చూడండి వినాయకుడిని ఎంత అందంగా తీసుకెళ్తున్నారో. నిజంగా వినాయకుడిని ఇలా తీసుకెళ్ళే విధానం అయితే అసలు నాకు చాలా బా నచ్చింది. చూడండి ఇప్పుడు ఇలా తీసుకెళ్ళి డైరెక్ట్‌గా నిమజ్జనం చేస్తున్నారు. మనం ముందు చూసింది ఏంటి అంటే కిందన ఒక లైక్ ఒక బల్ల టైపు ఉంటే దాని మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళాం. ఇప్పుడేమో డైరెక్ట్‌గా వాటితోనే డైరెక్ట్‌గా హుక్స్‌తో టైట్ చేసి పట్టుకుని వినాయకుడిని తీసుకెళ్తున్నారు. ఇప్పటికి టైం ఎగ్జాక్ట్‌గా 1:30 అయింది. అప్పటికి కూడా వినాయకులు చాలా వస్తున్నాయి. అది కూడా డప్పులతో, బాజా భజంత్రీలతో ఎంత అందంగా వస్తున్నారో వినాయక స్వామి. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవడం లేదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.